హలో ఫ్రెండ్స్, నమస్తే. పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది. ఎందుకో తెలుసా? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, వాహనం కొనుగోలు చేయాలన్నా, భూమికి సంబంధించి క్రయ విక్రయాలు జరపాలన్నా, ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా, ఇలా ప్రతి ఒక్కదానికి పాన్ కార్డు నేడు తప్పనిసరి అయిపోయింది. పాన్ కార్డు లేకుంటే క్రయ విక్రయాలు జరగని పరిస్థితి. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో పాన్ కార్డు కూడా సైతం అంతే ముఖ్యం. అయితే మరి ఈ రెండు కార్డులు లింక్ చేసుకోవాలని ఇప్పటికి కేంద్రం క్లియర్ కట్గా స్పష్టం చేసింది. అందుకోసం గడువు కూడా విధించింది. దాన్ని సైతం పొడిగించింది. అది కాస్త ముగియడంతో ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేయడం కోసం ప్రస్తుతం కేంద్రం గట్టిగానే చార్జ్ చేస్తుంది. పాన్ కార్డు కోసం పురుషులే కాదు, మహిళలు సైతం అప్లై చేస్తారు. అయితే ఎవరికైనా పాన్ కార్డులో తండ్రి పేరే ఉంటుంది. మహిళకు వివాహం అయితే ఆ తర్వాత ఆమె బాగోగులన్నీ ఆమె భర్త చూసుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే. మరి మహిళలు అప్లై చేసి వారి భర్త పేరు కాకుండా పాన్ కార్డులో వారి తండ్రి పేరు ఎందుకు ఉంటుందనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? లేదా? అయితే కొన్ని కారణాలు ఉన్నాయి. మహిళలకు చిన్న వయసులోనే ఉద్యోగాలు వస్తే, అంటే వివాహం కాకముందు ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆమెకు ఆ ఇంటి పేరు ఉద్యోగం చివరి వరకు కొనసాగుతుంది. ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఎక్కడ సంతకం చేయాల్సి వచ్చినా తమ పుట్టింటి పేరుతోనే ఆమె సంతకం చేస్తుంది. అలాగే మరికొందరు మహిళలు వివిధ కారణాల వల్ల రెండో వివాహం చేసుకుంటారు. ఇంకొంతమంది మహిళలు విడాకులు తీసుకుంటారు. ఇక వితంతులు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో మహిళలు పాన్ కార్డులో భర్త స్థానంలో పేర్లు మార్చాల్సి వస్తుంది. అలాంటి వేళ మహిళలకు తండ్రి ఒక్కరే ఉంటారు. ఈ నేపథ్యంలో పాన్ కార్డులో మహిళలకు తండ్రి పేరును ఆదాయ పన్ను శాఖ వారు తప్పనిసరి చేశారు.